సాయి గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు. మౌనిక గారు ఒక్క నిమిషం. సాయి గారు వెళ్ళాలి వేరే దగ్గరికి. నేషనలిస్ట్ హబ్ సాయి గారు ఒపీనియన్ తీసుకుందాం. సాయి గారు ఏమనిపించింది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్? అంటే చాలా అసలు ఇంత కుట్ర జరుగుతుందా? 10 సంవత్సరాలు మర్చిపోయాం, కాశ్మీర్ బయట మర్చిపోయాం. ఇంత కుట్ర జరుగుతుందా? 2900 కిలోల ఆర్డీఎక్స్ మన హైదరాబాద్ లో రాజనగర్ లో ఒక డాక్టరు ఈ విధంగా అదేంటి తీర్థంలో రైసిన్ కలిపి వందలాది మందిని చంపాలనుకుంటే మనం వెనక ఇంత కుట్ర జరుగుతుందా అని బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నమస్కారం భరత్ గారు అండ్ ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారము, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ నేను ఒక 2 విషయాలు చెప్తానండి. యాక్చువల్లీ ఇంతకాలం కూడా మనల్ని భ్రమంలో పెడుతూ వస్తున్నారు. ఏంటంటే ఉగ్రవాదం వేరు మతం వేరు అని. సో ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు అనే మాట పచ్చి అబద్ధం. డోంట్ డౌట్ అబౌట్ ఇట్. సో ఖచ్చితంగా ఇది మతపు మోటివ్స్ తోటి జరుగుతున్నదే ఉగ్రవాదం. ఈ రోజు ఎక్కడికెళ్ళి చూసినా గానీ ఈ వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించి క్లియర్ గా మనకు అర్థమవుతోంది. సో వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ అనే మాట కావచ్చు, లష్కరే తాయిబా కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ కావచ్చు, ఇప్పుడు ముజాహిదీన్, ఫిదాయిన్, వాట్ ఎవర్ ఏ పదం వాడినా గానీ అది పూర్తిగా ఒక మతం కోసం చేస్తున్నటువంటి ఒక మారణ హోమమే. ఫస్ట్ ఇక్కడ క్లారిటీ రావాలి. నెంబర్ 2, చదువుకున్న వాళ్ళు లేదా చదువు లేకపోవడం వల్ల ఈ ఉగ్రవాదంలోకి వెళుతున్నారు అనేది ఇంకొక వాదన. ఇది చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. కాశ్మీర్ లో గానీ ఎక్కడ చూసినా గానీ పాపం వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల ఇలా అవుతున్నారని. చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మీరు లెక్క చూస్తే కెమికల్ ఇంజనీర్ల దగ్గర నుంచి అన్ని రకాల విభాగాల్లో డబుల్ పిహెచ్డీలు, మాస్టర్స్ చేసిన వాళ్ళు బోలెడంత మంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఇప్పుడు ఐసిస్ ఫౌండర్ల దగ్గరికి వెళ్ళి అందరూ అంతే. నెంబర్ 3, డబ్బు లేకపోవడం వల్ల పేదరికంతో ఉగ్రవాదం వస్తుందనేది 3వ వాదన. పేదరికంతో ఉగ్రవాదం రావట్లేదు. ఒసామా బిన్ లాడెన్ తండ్రి సౌదీ అరేబియాలో బిగ్ కాంట్రాక్టర్, కొన్ని కోట్ల రూపాయలకు ఆయన వారసుడు. అట్లా లెక్కేసుకుంటే కొన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు లేక పేదరికంలో ఉండి పేదరికంలో మగ్గి ఉగ్రవాదం అనేది 3వ తప్పు. సో ఈ 3 అంశాలని మనకు ముందుకు తీసుకొచ్చి సాఫ్ట్ గా అంటే ఒక మతానికి సంబంధించిన యాక్టివిటీస్ లో ఫండమెంటల్ గా బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళని మనల్ని చాలా ఏం లేదు అదంతా ఏం లేదు అని చెప్పేసి ఒక మసిబూసి మారడికాయ చేసే ఒక ప్రయత్నం సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు అవన్నిటికీ తెరబడుతోంది. ఇప్పుడు ఒక డాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇందాక చెప్పారు చాలా ఎంత భయానకంగా ఉందని. చేప కింద నీరులా మన పక్కన ఉన్న వాళ్లే మన అపార్ట్మెంట్ లోనో ఇంకో దగ్గర ఎవరు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నాడో తెలుసుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ అండ్ దిస్ ఎకో సిస్టమ్ అందరూ కూడా బీజేపీని తిడుతూ ఉంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉంది. నాకైతే 2 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు అమిత్ షా రిజైన్ చేయాలంటారు ఒకరు వచ్చేసి అసలు ఇప్పుడే ఎందుకు జరిగింది అటాక్, బీహార్ ఎలక్షన్స్ టైంలో జరిగింది చూసారా మీరు అని అంటాడు. ఇంకొకరు ఎవరు అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఏదైనా సరే మాట్లాడొచ్చు అనే భావనలోకి వాళ్ళు నిజంగా పొలిటికల్ పార్టీలు వెళ్ళిపోయాయి. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ బీజేపీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఈ దేశంలో ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సగటు భారతీయుడిగా నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. సగటు ఒక జర్నలిస్ట్ గా నా భావనే ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని మనం కోరుకోవాలి. ఇవాళ జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే ఇందాక మిత్రుడు ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజానికి ఏమైందండి, ఏం చేస్తున్నారండి, మీరందరూ పొలిటికల్ గా చేస్తున్నారండి అంటే పొలిటికల్ గానే చేయాలి. ఉగ్రవాదాన్ని ఆపాలి అనంటే ఇది పొలిటికల్ గానే సాధ్యం. మతోన్మాదాన్ని ఆపాలంటే పొలిటికల్ గానే సాధ్యం. అసలు రాంగ్ మోటివ్స్ లోకి ఫస్ట్ అసలు మనల్ని నెట్టేస్తున్నారు ఇదందరూ కలిసి. ఫస్ట్ అది తప్పు అంటున్నాను నేను. పొలిటికల్ విల్ తోనే ఇదేమన్నా సమస్యకు పరిష్కారం చేసుకోగలము. ప్రభుత్వ పరంగానే దీనికి సమస్యకు పరిష్కారం వస్తుంది. ఉగ్రవాదానికి పూర్తిగా మనం ఉగ్రవాదాన్ని తీసివేయాలి అంటే అది పొలిటికలే. దీనికి పొలిటికల్ చేస్తున్నారు అంటే పొలిటికలే చెయ్యాలి. ఇది ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది. అండ్ 3వ అంశం సార్, ఐఎమ్ సారీ, నిజానికి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు, ట్రంప్ చెప్పడం వల్ల ఆపేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడుతున్నారు. నేను విత్ డేటా చెప్తున్నాను. 2008 సీరియల్ బ్లాస్ట్ జరిగాయి అహ్మదాబాద్ లో. 56 మంది చచ్చిపోయారు, 200 మంది గాయపడ్డారు. అప్పుడు ఏం చేశారండి? ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టండి, అప్పుడు ఏమన్నా అటాక్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వం? 2008లోనే బెంగళూరు బ్లాస్ట్ జరిగాయి, 9 వరుస పేలుళ్లు జరిగాయి, ఒకరు చచ్చిపోయారు, 20 మంది గాయపడ్డారు. జైపూర్ బ్లాస్ట్ లు జరిగాయి, 9 వరుస పేలుళ్లు, 63 మంది చనిపోయారు, 216 మంది గాయపడ్డారు. ముంబై అటాక్స్ జరిగాయి,
ఇదైతే డైరెక్ట్ అటాక్, అసలు పూర్తిగా చెప్పాలంటే ఒక యుద్ధమే అది. 170 మంది చనిపోయారు ముంబై అటాక్స్ లో 2008 26/11. అండ్ హైదరాబాద్ కి సంబంధించి చూస్తే ఇప్పుడు లుంబిని పార్క్ గోకుల్ చాట్ 42 మంది చనిపోయారు. దిల్సుఖ్ నగర్ లో 18 మంది చచ్చిపోయారు. పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్ లో 18 మంది చచ్చిపోయారు. ఇవన్నీ 2008, 2007, 2013, 2010 ఈ టైంలో జరిగిన బ్లాస్ట్. ఇంతమంది చెప్పండి సార్, 15, 16, 17, 18 చెప్పండి ఎన్ని జరిగినావు మరి తెలుసు. కాంగ్రెస్ చెప్పినావు కదా, భారతీయ జనతా పార్టీ చెప్పు మరి సార్, చెప్పండి సార్. భారత మరి అన్ని చెప్పాలి కదా, మీరు అన్ని చెప్పాలి కదా, మీరు చెప్పండి అన్ని చెప్పండి. 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు, 14 తర్వాత ఏం జరగలేదు చెప్పండి. మేము చెప్పాలా? నాకు అర్థం కాకడతా మీరు అన్ని చెప్పాలా? మీరు రూపాయలు ఉన్నప్పుడు సార్ ఈ భారతదేశానికి తీవ్రవాద దయచేసి మేము ఏమంటా ఉన్నాం, న్యూట్రల్ గా మాట్లాడండి సార్. ఈ సమస్యను మీరే అంటారు, రాజకీయం చేద్దని చెప్పి రాజకీయం చేయాలని చెప్పి వారు మాట్లాడారు. స్టేట్మెంట్ ఇస్తే మీరు మరి ఖండించాలి కదా నరేంద్ర మోడీ గారు. అంటే కాదు, మీరు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ కదా, మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు, మళ్ళీ మీకు అవకాశం సాయి గారు ఉన్న వాళ్ళు న్యూట్రల్ గా మాట్లాడారు. విషయము ఓకే. ప్రాబ్లం ఏంటంటే మతము రాజకీయం వేరు వేరు అనే మాట చెప్తున్నాను. నేను నా అండర్స్టాండింగ్ మీ ముందర పెడుతున్నాను, అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మీరు చెప్పండి, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఫస్ట్ పాయింట్, మతము రాజకీయము వేరు అంటారు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను, ఖలీఫ్ అనేది ఏంటి అసలు? ఖిలాఫత్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ స్టేట్ అనే మాట అర్థం ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలనే మాట. టర్కీకి సంబంధించి తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పదే పదే చెప్పేది ఏంటి? నేనే ఖలీఫ్ ని అని చెప్తాడు ఆయన. అంటే ఏంటి? ఇస్లామిక్ రాజ్యం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మతము రాజకీయం వేరు వేరని హిందువులకు బోధిస్తూ ఉంటారు. అసలు బేసికల్లీ చెప్పాల్సింది మాకు కాదండి, హిందువులకు కాదు ఇక్కడ చెప్పాల్సింది, ముస్లింలకు చెప్పాలి. మీరు మత రాజకీయాలు చేయకద్దు అని చెప్పేసి ముస్లింలకు చెప్పాలి. ఈ విషయం ఎందుకు చెప్పట్లేదు రాజకీయ పార్టీలు? ఇది నా ప్రశ్న. అండ్ ఈవెన్ క్రిస్టియానిటీ వైజ్ చూసినా కూడా మొదటి నుంచి కూడా మతము రాజకీయం వేరు వేరని మనం మాట్లాడుతున్నాం కానీ అసలు బేసికలీ చర్చ్ మొదలైందే ఎక్స్పాన్షనిజం తోటి. సో ఫండమెంటల్సే మనం రాంగ్ గా పిల్లలకి చెబుతూ, ఫండమెంటల్స్ లోనే మనం మిస్టేక్స్ చెప్తూ, మళ్ళీ మతం వేరు రాజకీయం వేరు, మత రాజకీయాలు చేస్తున్నారు. అసలు బేసికల్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఏది మత రాజకీయం కాదు అనేది చెప్పండి నాకు అసలు. బేసికల్లీ అసలు బేసికల్ ఎందుకు వాళ్ళ ఉద్దేశం? ఇస్లామిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి అసలు? లష్కర్ తోయిబా ఎందుకు ఈ పని చేస్తోంది? అసలు ఉమెన్ వింగ్ ఎందుకు వచ్చింది ఒక జైషే మహమ్మద్ లో? క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ క్లియర్. ఓన్లీ థింగ్ ఇస్ మనం అనవసరంగా ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్, అది ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఒక రకమైనటువంటి ఒక భావనని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇది నేను ముస్లిం సమాజాన్ని ఏదో మొత్తానికే మనం ఏదో ఐసోలేట్ చేయాలనో ఇంకోటి చేయాలనో నేను చెప్పట్లేదు. బట్ ఫండమెంటల్స్ లోనే సమస్యలు ఉన్నప్పుడు దాన్ని సంస్కరించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని అంటున్నాను. ఈ లెక్చర్లు, సెక్యులరిజం అనే లెక్చర్ ఓన్లీ హిందువులకే వర్తించకుండా ప్రతి ఒక్కళ్ళకి వెళ్లాలనేది నా అభిప్రాయం, అంతే. సో అది జరగకపోతే ఈ ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఇండియన్ ముజాహిద్ అనేది చేశారండి. ఇప్పుడు జరుగుతున్న డాక్ట్రైన్ చాలా డేంజరస్ డాక్ట్రైన్ లో మనం ఉన్నాము భరత్ గారు. నిజంగా చదువుతుంటే భయం వేస్తోంది. ఎంత దారుణం అంటే ఇంతకు ముందు అంతా కూడా లష్కర్ తోయిబానో జైషే మహమ్మదో వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది టెర్రరిస్ట్ అటాక్ జరిగితే. ఇప్పుడు మీరు చూడండి, ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా క్లెయిమ్ చేయలేదు లష్కర్ తోయిబా. ఓకే, లష్కర్ తోయిబాకు సంబంధించిన ఒక అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేయలేదు ఢిల్లీ అటాక్స్ ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంకొక జైషే మహమ్మద్ సంబంధించిన ఇంకో సంస్థ ఉంది కాశ్మీర్ లో, ఆ సంస్థ పేరు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే లష్కర్ తోయిబానో జైషే మహమ్మదో లేకపోతే ఈ అల్ ఖైదానో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దాడి చేస్తున్నాయి అని అంటే పాకిస్తాన్ ప్రపంచం ముందట ఐసోలేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఫటాఫ్ ఎఫ్ఏటిఎఫ్ లో వాళ్ళకు గ్రే లిస్ట్ లో పెడతారు కాబట్టి వాళ్ళు భయంతో ఆ పేర్లను చెప్పకుండా భారతదేశంలోనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పుట్టాయి, సో భారతదేశంలోనే టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్లే టెర్రరిజం చేసుకుంటున్నారని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరు తెచ్చారు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది వచ్చింది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు జైషే మహమ్మద్ ముస్లిం వింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ ని ముందు పెడుతున్నారు. ఇవన్నీ గమనిస్తే ఐ లవ్ మొహమ్మద్ అనే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మొన్న మధ్యనే జరిగాయి. అంతకుముందు హిజాబ్ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. ఈ హిజాబ్ కాంట్రవర్సీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం
సమాజంలోనే ఒక భ్రమని క్రియేట్ చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడే రకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒక బీజేపీయో ఒక త్రివిధ దళాలు ఉంటే సరిపోదు. ఇది అందరి సమిష్టి కృషితోనే మనం ఆపగలుగుతాం. ఈ చిన్న స్పృహని కోల్పోవడం వల్లనే ఈ సమస్యలు అనేది నా అభిప్రాయం. ఐఎమ్ సారీ, నేను కొంచెం గట్టిగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ, మీ డెకరం ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. నో ఓకే సార్ సో చరణ్ సార్ ఇప్పుడు సాయి గారు చెప్పారు